ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీ అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. బాగుండాలి అంటే ఇన్ఫర్మేషన్ మీకు అందాల్సిందే. ఏంటి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నారా? అవునండి. ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని మీ ముందుకొచ్చాను. అదేంటి అంటే మన పిల్లల్ని పోలియో రాకుండా, పోలియో వ్యాధి మన దరికి చేరకుండా ఎలా తరిమి కొట్టాలో చూసేద్దాం. మరి ఏంటి అంటే రేపు పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది. పల్స్ పోలియో మార్చి 3వ తారీఖు ఆదివారం పెట్టారు. ఆదివారం ఎందుకు పెట్టారు అంటే ఆదివారం అందరూ ఇండ్ల దగ్గర ఉంటారు కాబట్టి ఆ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా అవుతుందని. ఏ ఉద్యోగ హడావుడి లేకుండా అందరూ ప్రతి ఒక్కళ్ళు పనికి వెళ్ళే వాళ్ళైనా సరే సండే ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి పోలియో ఆదివారం అని ఈ ఆదివారాన్ని సెలెక్ట్ చేసుకున్నారండి. ఖచ్చితంగా ఈ చీర గుర్తుపట్టే ఉంటారు కదా, ఈ చీర చూడగానే మా ఆశ అక్కే అనుకుంటున్నారు కదా, మీ ఆశా వర్కరమే అండి. ప్రతి ఒక్కళ్ళు మీ ఆశా వర్కర్లు ఏఎన్ఎం గారు ప్రతిసారి మీ ఏరియాకి వచ్చి మీకు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని మీకు హెచ్బి టెస్టులు, బీపీ, షుగర్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. వ్యాక్సిన్స్ అయితే మేము వేయిస్తూ ఉంటాం కదా. ఖచ్చితంగా వ్యాక్సిన్ చాలా విలువైంది. ప్రైవేట్ వ్యాక్సిన్లు అయితే చాలా రేటు కలవండి. మనకి ఫ్రీగానే జీరో కాస్ట్తో ప్రభుత్వం మీకు అందజేస్తుంది. ఆ సేవలన్నీ మనమైతే ఖచ్చితంగా అందుకుందామండి. మన పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుకుందాం. నిండు జీవితానికి 2 చుక్కలు కాబట్టి పల్స్ పోలియో రోజు మీకు ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకు అందుబాటులో ఆశా వర్కర్ ఏఎన్ఎం గారు ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందజేస్తారు. కాబట్టి ఈ ప్రోగ్రాము జరిగిన ప్రతిసారి ప్రయాణంలో ఉన్నామండి, వేయించలేకపోయాం, రేపు రేపు వేయిద్దాం, ఎల్లుండి వేయిద్దాం అని అనుకోవద్దు. ఈ ప్రోగ్రాం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది కాబట్టి సాయంత్రం వేయిద్దాంలే అని అనుకోవద్దు. ఉదయాన్నే ఫ్రెష్గా వ్యాక్సిన్ అయితే వేయించండి ఖచ్చితంగా. మా బిడ్డకు ముందేయించాలి, మా పిల్లలకు ముందేయించాలని ఆ తాపేత్ర పట్టుదల ప్రతి తల్లిదండ్రులకి ఉండాలి. నిర్లక్ష్యం వహించకుండా ఎండకేం వెళ్తాంలేండి, తర్వాత వేస్తాంలేండి అని అనుకోవద్దండి. ప్రోగ్రాం పెట్టినప్పుడే ఈ ప్రోగ్రాం అయితే మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించండి. నిండు జీవితానికి 2 చుక్కలు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, పోలియో రాకుండా చేస్తాయి. 2 చుక్కలు అంటున్నాం కదా, ఒక చుక్క అమ్మ, ఒక చుక్క నాన్న. మరి తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా కాపాడుతున్నారో ఈ 2 చుక్కలు పోలియో రాకుండా అంతే కాపాడుతుందండి. పోలియో వచ్చిన తల్లిదండ్రులను అడగండి వాళ్ళ శ్రమలు ఎలా ఉంటాయో. మనకి రోడ్ల మీద కనబడతా ఉంటారు అక్కడక్కడ బెగ్గింగ్ చేసుకుంటా. ఇంట్లో తల్లిదండ్రులు అన్ని క్షేమంగా వాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళు బ్రతికినంత కాలం తల్లిదండ్రులు సేవ చేస్తూనే ఉండాలి, చాకిరీ చేస్తూనే ఉండాలి. వాళ్ళు వెళ్ళాలి అనుకున్న దానికి వెళ్ళలేరు, తినాలనుకున్నది తినలేరు, చాలా వాళ్ళకి ఇబ్బందులు అయితే వస్తాయి. మరి రోడ్ల మీద నడిచేటప్పుడు వాళ్ళు నడవలేరు కాబట్టి డోగాడుకుంటూ నడుస్తూ మోకాలు చెప్పులు, మోకాలు చేతులు వాళ్ళు కొట్టకపోయి బ్లడ్ కారుతూ ఉంటుంది. చాలామంది రోడ్ల మీద ఎండకి మరి బెగ్గింగ్ చేస్తూ ఉంటారు, చూశారు కదా. మనకైతే ఎంతో బాధ అనిపిస్తుంది ఆ సీన్ చూసినప్పుడు. అలాంటి స్థితి మనకి రాకుండా, మన దేశానికి రాకుండా, మన పిల్లలకు రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. పోలియో ఆదివారాన్ని విజయవంతం చేయండి. కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అందింది, ఈ ఇన్ఫర్మేషన్ మాకు నచ్చింది అనుకున్న వాళ్ళు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు ఉండే ఉంటారు, లేదంటే పక్కింట్లో కానీ మీ చుట్టాల పిల్లలు కానీ మీ మనవళ్ళు మనవరాలు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందలేదంటే మీకు ఒకవేళ తెలిస్తే వాళ్ళకి ఆ విషయాన్ని ఫార్వర్డ్ చేయండి, చెప్పండి. చెప్పినంత మాత్రాన మీకు చాలా పుణ్యం వస్తుందండి. ఒక బిడ్డని పోలియో రాకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. మేము నెల ముందు నుంచే ఈ ప్రోగ్రాం గురించి అందరికీ తెలియజేస్తున్నాం, అదే పనిగా చెప్తున్నాం. కాబట్టి మీరందరూ సహకరించి పోలియో లేని రాష్ట్రంగా, పోలియోని తరిమి కొట్టే ప్రజలుగా మనమందరం ఉందామా మరి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ.